ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేసనపల్లిలో కొబ్బరి రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి. శంకరగుప్తం డ్రైన్ వల్ల రైతులు నష్టపోతున్నారు, మోడువారిపోతున్నాయి కొబ్బరి తోటలు. ఈ అంశంపై టీవీ9 వరుస కథనాలు ప్రచురించింది. మోడువారిన కొబ్బరి తోటలను పవన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కేసనపల్లి నుంచి మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. కేసనపల్లిలో ఉన్నటువంటి దాదాపుగా వందలాది ఎకరాల్లో కొబ్బరి చెట్లు ఏవవుతున్నాయి. మొత్తం కూడా నేలవారి మోడుబారిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఏదైతే ఈ రైతులకు సంబంధించినటువంటి కొబ్బరి రైతులకు సంబంధించినటువంటి కష్టాలకు సంబంధించి టీవీ9 వరుస కథనాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్వరలోనే రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి నేరుగా ఉప్పుటేరు నుంచి పొంగినటువంటి నీటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ వ్యర్థ వాటర్ చేరిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఉప్పుటేరు వాటర్. ఏదైతే రాజోల నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్ అంతా కూడా సముద్రానికి వెళ్ళేటువంటి రక్తతుల్య అనేది కాలం ఏదైతే ఉంటుందో దాని నుంచి పొంగి ఈ వర్షాలు వచ్చిన నేపథ్యంలో గ్రామాలకి చొచ్చుకొచ్చేయడము, అలాగే కొబ్బరి చెట్లు మూడువారిన కొబ్బరి చెట్ల ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి సమస్య ఉంది. నేరుగా స్థానిక నేతలతో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. కొన్ని ప్రాంతాలని పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రైతుల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఈ సమస్యని ఎప్పటి నుంచో అధికారుల దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఏదైతే సోలిడ్ వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించిన సెంటర్ని ఆయన పరిశీలిస్తున్నారు. కొన్ని ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కేసనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఈ కొబ్బరి మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి 2000కి పైగా ఎకరాల్లో దాదాపుగా 800కి పైగా కొబ్బరి రైతులు ఈ ఆవేదనను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోలిడ్ వెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సెంటర్ని ఆయన నేరుగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీతో కలిసి ఈ సెంటర్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కొన్ని డస్ట్కి సంబంధించి అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు ఇలాంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి దానికి ప్రజలకి ఒక అవగాహన కల్పించే విధంగా ఇది ఏర్పాటు చేశారు. దాని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే మీరు సమస్యని దగ్గర నుండి చూశారు. ఎన్నో ఏళ్ల నుంచి సమస్య ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ప్రస్తుతం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దానికి సంబంధించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాసేపట్లోనే వాళ్ళకి సంబంధించిన శంకరగుప్తం మేజర్ డ్రైన్ విధ్వంసాన్ని అరికట్టాలంటూ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో రైతులతో ముఖాముఖి అయ్యి ఈ కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి ఏ రకంగా ధ్వంసం అవుతున్నాయి, రక్తతుల్య అనేదికి సంబంధించి వాటర్ ఏ రకంగా చెట్లలోకి చేరుకుంటుంది అనేది అధికారులతో నివేదిక తీసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారం తీసుకుని డిప్యూటీ సీఎం ముందుకు వెళ్తారని ఆశతో రైతులు ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.